హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయే కథ చాలా జాగ్రత్తగా వినండి. నన్ను భయపెట్టేసిన కథ. ఇది వినే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దాట్ కథ ఇంట్రెస్టింగ్గా ఉండి మధ్యలో ఏమైనా భయం వేసినా పరిగెత్తకుండా పారిపోయినా పర్లేకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఉండండి. ఒకరోజు నేను మా వారు కారులో బయలుదేరాం. చాలా దూరం ప్రయాణం. అప్పటికే చీకటి పడింది. సరేలే అని ఇంకా వెళ్తానే ఉన్నా. అది కర్నూలు దారిలో ఉన్న ఫారెస్ట్. మేము ఆల్మోస్ట్ 11:30 అయ్యేసరికి ఇంకా ప్రయాణం చేస్తానే ఉన్నాం. 3 గంటలు పడుతుంది డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి. ఆ ముందు కొంచెం టీ తాగుదామని 11:30కి ఒక చిన్న దాబా దగ్గర ఆగాం. అక్కడ టీ తాగుతుంటే ఎవరో ఇద్దరు మమ్మల్ని చాలా వింతగా చూస్తున్నారు. ఏంటబ్బా, మేము మామూలుగానే ఉన్నాం కదా, ఇలా చూస్తున్నారు ఏంటి అని అనుకున్నాము. దగ్గరికి వెళ్ళి అడుగుదామా, బాగోదు కదా, ఎందుకు అలా స్పెసిఫిక్ గా చూస్తున్నారు మనల్ని అని అడుగుదాం అనుకున్నాం. కానీ మా వారు అన్నారు, బాగోదు, అలా మీరు అడగకు, మంచిగా ఉండదు అని అన్నాడు. సరేలే అని ఇంకా కొన్ని మంచినీళ్లు ప్యాక్ చేసుకొని కార్ ఎక్కబోతుందా ఆ ఇద్దరే మా దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్న. మేము పలానా చోటుకి వెళ్తున్నామండి అంటే, ఇక్కడ నుంచి ఇంకొక 4 గంటలు పడుతుంది, మీకు తెలుసా అన్నారు. అవునండి, మేము గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్తున్నాము, కరెక్ట్ గానే వెళ్తున్నాము, మాకు తెలుసండి అని చెప్పాము. మీరు వెళ్లే దారిలో దట్టమైన అడవి ఉంటదండి, ఈ టైంలో అటు వెళ్ళడం అంత మంచిది కాదు, ఇక్కడ అంతా చాలా వింతగా జరుగుతున్నాయి ఈ మధ్య, మీరు వెళ్ళకండి అని వార్నింగ్ ఇచ్చాడు. బట్ మేమనుకున్నాం, ఈ కాలంలో కూడా అలా భయపెడుతున్నారేంటి, జంతువులు ఉంటాయా అండి అని అన్నాము. అంటే జంతువులు అంటే అంత పెద్ద పెద్ద జంతువులు ఏమి ఉండవు కానివ్వండి, ఈ మధ్య అక్కడ అన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి అని వింటున్నాము, మీరు వెళ్ళకండి, కావాలంటే ఇక్కడ మళ్ళీ కొంచెం ఒక అరగంట వెనక్కి వెళ్తే మంచి హోటళ్ళు ఉంటాయి, అక్కడ మీరు బస్ చేసి అక్కడ నుంచి వెళ్ళండి, రేపు పొద్దున 6ంటికి అట్లా లేసి వెళ్ళొచ్చు, ఇప్పుడు అంత సేఫ్ కాదండి అని చెప్పారు. అనవే ఇట్లా చెప్తున్నారు ఏంటండి, వద్దులేండి అని అంటే ఆయన అన్నారు, ఇంకో 4 గంటల్లో ఇంటికి వెళ్ళిపోతాము, ఇప్పుడు ఆగాము అంటే రేపు మనం చేయాల్సిన పని ఆగిపోతుంది కదా, మళ్ళీ మనం వెళ్ళేసరికి అందరూ వచ్చేసి ఉంటారు, అది బాగోదు, మనం ఇప్పుడే వెళ్దాము అని ఆయన అన్నారు. అప్పుడు వాళ్ళన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు కాబట్టి మీకు 2 విషయాలు చెప్తాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమడిగినా లిఫ్ట్ అయితే ఇవ్వద్దు, మీరెవరిని నమ్మద్దు, మీరు ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పారండి. వాళ్ళలా చెప్తే నాకు గుండెలో కొంచెం భయం వేసింది. బట్ కానీ మా వారు ఇంకా వెళ్దాము తప్పదు అన్నారు కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తూ ఉండగా కరెక్ట్ గా ఒక అరగంటకి ఇంకా దట్టమైన అడవి లోపలికి వెళ్ళిపోయాము. ఆ దారి చాలా బాగుంది, రోడ్ అయితే చాలా స్మూత్ గా ఉంది, ఇంకా కారు వెళ్తానే ఉంది, ట్రాఫిక్ కూడా ఏం లేదు. నిజంగా వాళ్ళు చెప్పినట్టే అటు ఇటుగా మనుషులు కానీ ఎవ్వరూ ఏమీ కనపడలేదు. ఇంకా సరిగ్గా అట్లా వెళ్తానే ఉన్నాము. ఒక చోట దూరంగా మాకు ఒక కార్ కనిపించింది. కార్ కనిపిస్తే లైట్ వేస్తుంది. మా అన్న, అయ్యో ఎవరికో ఈ టైంలో కార్ ఆగిపోయినట్టుంది, మనం సాయం చేద్దాము అని అన్నారు మా వారు. ఇప్పుడు నేనన్నాను, వారు చెప్పారు కదా వాళ్ళు ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోండి అని, మరి అంటే వాళ్ళు కూడా అలానే వచ్చుంటారు కదా, పాపం వాళ్ళకు కూడా ఏమైనా ప్రమాదం ఉంటుందేమో, ఎందుకు, మనం మనుషులం కదా అని నాకు పెద్ద క్లాస్ పీకి సరే అని ఒకడ ఆపారండి. ఆ కార్ దగ్గరగా వెళ్ళాము. ఆ దగ్గరగా వెళ్ళిన చోటుకి వెనకాలే ఆపారనమాట. ఆపిన తర్వాత మేము అటు ఇటు చూసాం, ఎవరు ఏం మనుషులు కనపడలా. సర్లే అని, నువ్వు దిగమాకు, నేను ఒక్కరినే ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను అన్నారు మా వారు. సరే కూర్చొని ఉన్నాను. మా వారు వెళ్ళారు, చూస్తున్నారు అటు ఇటు. ఈ డ్రైవర్ సీట్లో ఎవరు లేరు, వెనకాల సీట్లోనూ ఎవరు లేరు, కానీ డిక్కీలోంచి మాత్రం చిన్నగా సౌండ్ వస్తుంది అని ఆ డిక్కీని స్లోగా ఓపెన్ చేసి చూశాడనమాట. ఓపెన్ చేస్తుంటే నేను పిలిచాను సడన్గా. ఉలుకుపడి వెనక్కి తిరిగి ఏంటి అంటే, ఎవరు లేదు, ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది, అందుకే ఓపెన్ చేస్తున్నా అన్నాడు. వద్దులేండి, ఎందుకులేండి, ఎవరు లేరు కదా, వచ్చేయండి అని. డిక్కీ కొంచెం ఉండు అని చెప్పి ఆ డిక్కీని కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఓపెన్ చేస్తే చాలా కంపు వాసన, నేను అక్కడ ఉన్న దానికి కూడా నాకు చాలా వాసన వచ్చింది. క్లోజ్ చేసేసి ఇటు చూసి వచ్చేసాడు. ఇక్కడ ఎవరు లేరు అన్నారు. ఆయన చాలా కంపు కొడుతుంది, ఎందుకండి మీరు అదే ఓపెన్ చేశారు అని అడిగాను. 3 గార్బేజ్ క్యాన్స్ అంతే, నేను మూసేసి వచ్చేసాను, అక్కడ ఎవరు కనపడలేదు అంతే. నాకు చెమటలు పట్టినాయి, అంత వాసన, గార్బేజ్, మనిషి ఎవ్వరూ లేకపోవడం చాలా కంగారేసింది. నేను అన్నాను, ఇంకా
మీరు చేసిన సాయం మీ మానవత్వాలు సరిలేదండి, ఇంకా పదండి అని ఆయన కూడా చాలా భయపడిపోయాడు. ఏంటబ్బా ఆ వాసన ఏంటి, అదేంటి అని చాలా కంగారు పడిపోయాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కారు ముందుకు వెళ్తూ ఉండగా కిటికీలోంచి చూస్తే పడానికి చేతులు ఊపుతున్నారు. కొంచెం దూరం వెళ్ళాము అప్పటికి. అయితే నేను మా వారికి చెప్పాను, అక్కడ చూడండి ఎవరు చెయ్యి ఎత్తి ఇలా ఇలా ఊపుతున్నట్టు అనిపిస్తుంది నాకు, మీరు చూడండి అంటే ఆయన కూడా చూస్తే నిజంగానే ఎవరో స్పెసిఫిక్గా కనిపించట్లేదు కానీ ఊపుతున్నారనమాట, ఆగండి అన్నట్టుగా. కానీ అప్పటిదాకా ఉండి చూసినప్పుడు ఎవరు కనపడింది, ఇప్పుడు ఎందుకు కనిపించారా అని నాకు చాలా డౌట్ వచ్చింది. నేనైతే స్ట్రిక్ట్గా చెప్పాను, మీరైతే కార్ ఆపకండి, కార్ ఆపితే ఎలా ఉంటుందో మనకి తెలీదు, వెనక్కి వెళ్ళి చూద్దాము అన్న ఆలోచన మాత్రం విరమించుకోండి అని నేను గట్టిగా చెప్పేశాను మా వారికి. ఇవి కూడా చూడకుండా వెళ్ళిపోదామండి అని అన్నాను. మరి ఏమనుకున్నారో ఏమో, నిజంగానే వెనక్కి తిరిగి చూడకుండానే అలానే కారు మీద ఉన్న యాక్సిలరేటర్ తొక్కి అలానే వచ్చేసాము, ఎక్కడా ఆగలేదు. దాని తర్వాత ఏదో ఒక మనిషి మమ్మల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్ వచ్చింది మాకు. మా గుండెల్లో ఉన్న భయం ఎవరికి చెప్పలేము, ఎవరు చెప్పినా నమ్మరు, అంత వేగంగా కొట్టుకుంటున్నాయి మా గుండెలు. అలా ఒక 30 గంట ఆగకుండా వచ్చినాకనే ఆకారం మమ్మల్ని తరమడం ఆపింది. ఇప్పటికీ 2 అయిపోయింది, ఊర్లు వచ్చేసేయండి. తర్వాత అంతా బాగానే ప్రయాణం చేసి వచ్చాం. ఆ రోజు రాత్రిని మాత్రం నేను ఏ రోజు మర్చిపోలేదు. ఇలాంటివి మీరు నమ్ముతారా? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.